హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు కదా అని చెప్పి చాలామంది అయితే ట్రోల్ చేశారనమాట. సో అట్లీస్ట్ రీజనల్ ఫిల్మ్లోనే హిట్ అవ్వట్లేదు, సో పాన్ ఇండియా లెవెల్లో కూడా హిట్ అవ్వట్లేదు, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఎందుకు అని చాలామంది అయితే క్వశ్చన్ చేశారు. ఈ వీడియోలో అయితే మీకు ఒక మాట చెప్తాను గైస్, విత్ ప్రూఫ్ చెప్తాను నేను. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇదేంటి అంటే ద అకాడమీ అని చెప్పి ఆస్కార్స్ అఫీషియల్ పేజ్ అనమాట. సో అందులో చరణ్ గారికి సంబంధించిన ఒక ఫ్రేమ్, సో మనకి RRRలో ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా టైగర్తో, సో ఆ ఫైట్ సీక్వెన్స్ని అయితే వాళ్ళ అఫీషియల్ ట్వీట్లో అయితే పెట్టడం జరిగింది. అది కూడా ఏదో 100 సినిమాలు 200 సినిమాల్లో కాదు, 3 సినిమాలే పెట్టారు. ఆ 3 మళ్ళీ చరణ్ గారి పిక్ అక్కడ పెట్టారనమాట. ఇక్కడ మళ్ళీ మీరు క్వశ్చన్ చేయొచ్చు, సో స్టంట్స్ అనేవి చరణ్ గారికి ఏముంటుంది, ఇంకెవరో చేస్తారు కదా, ఇంకెవరో ప్లాన్ చేస్తారు కదా అని చెప్పి. సో మేబీ గైస్ మీరు అనుకోవచ్చు, బట్ రిమైనింగ్ మూవీస్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు, చరణ్ గారిది మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశారు? సో మేబీ అక్కడ వాళ్ళకి నచ్చిన పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. చరణ్ గారు పెర్ఫామ్ చేసే విధానం, లేకపోతే ఇంకో విషయం వాళ్ళకి నచ్చే ఉంటుంది. సో ఇది చూసిన తర్వాత అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను గైస్, ఏ ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఎక్కడ కూడా హైప్ అయితే ఇవ్వట్లేదు. మేబీ ఇంకో స్టార్ హీరోకి వచ్చి ఉంటే సేమ్ ఇలాంటి హైప్ ఎక్కువగా ఇచ్చేవారేమో. బట్ చరణ్ గారు అవ్వడం వలన ఎవరు కూడా అంతగా నోటీస్ చేయట్లేదు, పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనమాట. సో నాకే కరెక్ట్ కాదనిపించి మళ్ళీ నేనైతే మీకు ఒక వీడియో రూపంలో చేసి అట్లీస్ట్ మన ఫాలోవర్స్కైనా ఈ విషయం తెలియాలి అని చెప్తున్నాను గైస్. సో ఆస్కార్ లిస్ట్ అనేది చాలా పెద్దది, ఆల్మోస్ట్ కొన్ని 100,000 సినిమాలు అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అన్ని వేల సినిమాల్లో ఒక్క RRRనే తీసుకొని, ఇదేం ఫస్ట్ టైం కూడా కాదు గైస్, ఇంతకుముందు కూడా చరణ్ గారు ఈ పేజ్లో చాలాసార్లు స్ట్రీమ్ అయ్యారనమాట, మీరు కావాలంటే చూడొచ్చు. ఆ మధ్యన RRR ప్రమోషన్స్ అప్పుడు కూడా కొన్ని హాలీవుడ్ ప్రొడక్షన్ ఆ మీడియా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఎందుకు ఇచ్చారనేది ఇదొక ప్రూఫ్ గైస్. ఏదో ఒక నేషనల్ పేజెస్లోనో లేకపోతే ఏదో అక్కడక్కడ పేజెస్లో రాలేదు, అఫీషియల్గా ఒక యూనివర్సల్ లెవెల్లో ఉండే ఆస్కార్ పేజ్లో చరణ్ గారి పేరు అయితే వచ్చింది. అందుకే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. ఇంకా అది కంటిన్యూ కూడా అవుతుంది. సో ఎవరు ఏం చేయలేరు అని చెప్పడానికి అయితే వచ్చాను. ఫ్యాన్స్ కూడా ఇదే మాట మీద ఉండండి. సో ఎవరేమన్నా పట్టించుకోవద్దు, అట్లీస్ట్ ఆ డిఫెండ్ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఫోటో కూడా చూపించండి చాలు. ఎందుకంటే గేమ్ చేంజర్ లాంటి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బట్ ఆ వాల్యూ అనేది, ఆ స్టేటస్ అనేది అప్పటికీ మారదు గైస్. అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండిపోద్ది అనమాట. సో చూద్దాం చరణ్ గారు ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని మైల్ స్టోన్ సాధిస్తారు, అసలు ఏంటి, ఇంకా ఎంత దూరం వెళ్తారు అనేది మనం అయితే చూడాలన్నమాట. సో ఆబ్వియస్గా ఫ్యాన్స్ అయితే కోరుకునేది అదే. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ఇలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ.